ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను కూడా తన చెప్పచేతుల్లో పెట్టుకొని అన్ని వ్యవస్థలను కూడా తను నియంత్రించాలని చెప్పి చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారు ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్య తెలంగాణ స్థాపిస్తాం, మరి ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతాం, ప్రజాస్వామ్య విధంగా పనిచేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా వారు మాట్లాడుతూ వారి యొక్క పనులు వారి యొక్క చేతలు మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూని చేసే విధంగా మరి వారి యొక్క పనులు వారి చేతలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మేము పలు సందర్భాల్లో గౌరవ శాసనసభాపతి వారిని కలవాలని చాలా సందర్భాల్లో మేము అపాయింట్మెంట్ కోరినా గత 10 రోజుల నుంచి కూడా వారు దాటివేసే ధోరణిగా మరి వ్యవహరిస్తూ ముఖం చాటేస్తూ వారి యొక్క సెక్రటరీ గారు కానివ్వండి, అసెంబ్లీ సెక్రటరీ గారు కానివ్వండి, మరి స్పీకర్ గారి కార్యాలయం కానివ్వండి, వారి దాటివేసే ధోరణిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమయం ఇవ్వకుండా మరి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడడానికి ఒక పిటిషన్, ఏ పిటిషనే కావచ్చు, అది ఇప్పుడు ఉన్న ప్రస్తుత దాంట్లో మేమైతే అనర్హత పిటిషన్ పైన ఎవరైతే శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినారో మరి కడియం శ్రీహరి గారు కానివ్వండి, వెంకట్రావు గారి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి అనర్హత డిస్క్వాలిఫై పిటిషన్ని ఇద్దామని కోరితే వాళ్ళు సమయం ఇవ్వకుండా మరి కాలేపని చేస్తున్న సంగతి నేను సందర్భంగా మరి మీడియా మిత్రుల ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలియదలుచుకున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ వ్యవస్థనంతా కూడా ఈ యొక్క స్పీకర్ వ్యవస్థనంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకొని మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి వారికి అన్న మాటలు గతంలో వారు ఎవరినైనా నన్ను కలవచ్చు, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా నన్ను కలవచ్చు, మీరు ఎవరినైనా కలవచ్చు, మీరు 100% ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రయోజనాల కోసానికి మీరు తప్పకుండా మీరు ముందుకు రావచ్చు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యయుతమైన మాటలతో ముసుగులో వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే దీన్ని వాడుతున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ప్రజాహితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. వారి యొక్క వ్యవహారమే విరుద్ధంగా ఉన్నది. వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నట్టు చాలా స్పష్టంగా గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అర్థమవుతా ఉన్నది. అయితే మేము ఈ యొక్క డిస్క్వాలిఫై పిటిషన్ని ఏవైతే గౌరవనీయులు కడియం శ్రీహరి గారు అదేవిధంగా వెంకట్రావు గారి వారికి పిటిషన్స్ ఉన్నాయో నేరుగా మరి వారిని కలిసి వారికి చేతికి ఇచ్చి మరి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మరి కోరదామని వారు అడిగినప్పుడు వారు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా మా పార్టీ తరఫున లీగల్ ఎక్స్పర్ట్ టీం అంతా కూడా న్యాయ నిపుణులందరూ కూడా కూర్చొని చర్చించి తప్పకుండా ఇది కమ్యూనికేట్ చేస్తే సరిపోతుందని చెప్పి వారు ఒక సలహా సూచనల మేరకు మరి వారికి పోస్టల్ ద్వారా స్పీకర్ గారికి ఈ 2 దరఖాస్తులు స్పీకర్ ద్వారా వారికి రిజిస్టర్ పోస్ట్లో మరి స్పీకర్ కార్యాలయంకి స్పీకర్ గారికి నేరుగా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా పోస్టల్ ద్వారానే కాకుండా ఇంకొక మార్గం అయితే ఉన్నదో ఈమెయిల్ ద్వారా కూడా మరి ఎందుకంటే మా కార్యకలాపాలంతా కూడా అసెంబ్లీలో మరి అసెంబ్లీ సెక్రటరీ గారు కానీ స్పీకర్ గారు అంతా కూడా మాకు మెయిల్లోనే మాకు సమాచారం అంతా అందుతూ ఉంటుంది కాబట్టి మాకు కూడా ఒక బేసిక్ ప్లాట్ఫామ్తో మేము కూడా మెయిల్ ద్వారా చాలా స్పష్టంగా స్పీకర్ గారి కార్యాలయానికి అదేవిధంగా స్పీకర్ గారికి నేరుగా వారికి 2 పిటిషన్స్ ఏవైతే పార్టీ ఫిరాయించిన సందర్భంగా అనర్హులుగా ప్రకటించాలని చేసే పిటిషన్ని వారికి నేరుగా స్పీకర్ గారికి మరి 2 పిటిషన్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అయితే మాకు తప్పకుండా గౌరవ సభాపతి అంటే వారు ఈరోజు అన్బయాస్డ్గా ఉండాలి. వారు ఖచ్చితంగా వారు ఒక జ్యుడిషియల్ అథారిటీగా ఉన్నటువంటి
ఒక పోస్ట్లో ఉన్నారు. వారు వ్యక్తిగతంగా కూడా వారంటే మాకు గౌరవం ఉన్నది, వారిపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఈ పిటిషన్స్ని తప్పకుండా వారు పరిశీలించి మరి ఏవైతే రీసెంట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో మహారాష్ట్ర గవర్నర్ గారికి, మహారాష్ట్ర స్పీకర్ గారికి 3 నెలల్లో దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఉన్నదో, గడువు పెట్టినదో, ఇంతకుముందు గడువు లేకుండా అని చెప్పేసి అంటున్నారు, గడువు పెట్టినదో తప్పకుండా ఈ 3 నెలల వ్యవధిలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ గతంలో లేవు. మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ పరంగా కానివ్వండి, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఆ జటిలమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మరి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం కానీ, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ మరి వాటిని ఫాలో అయ్యి అమలు చేసి నిర్ణయాలు తీసుకుని అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మరి వాటిని పరిగణలోకి తీసుకొని మరి స్పీకర్ గారు డెఫినెట్గా నిర్ణయం తీసుకొని మరి దీనిపైన ప్రకటించాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు మొన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. అక్కడ స్పీకర్ గారు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారో, వారు వివరించినట్టు వారికి వచ్చిన దృష్టికి వచ్చినదో వారు ఇమీడియట్గా వారందరిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా మనకు ఉన్నటువంటి సభాపతి గారు, గౌరవ స్పీకర్ గారు హిమాచల్ ప్రదేశ్ ఒక స్పీకర్ని ఆదర్శవంతంగా తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా వారి గైడ్లైన్స్లో తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పటికే దీనిపైన మా పార్టీ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అనేక వేదికలపైన, అనేక సంస్థల ద్వారా ఏ రకంగానే తారకంగా పోరాటం చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భం చేస్తా ఉన్నాను. అవసరమైతే మరి పోరాటం అంటే ఏ విధమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏవైతే అనర్హులు క్లియర్గా స్పష్టంగా వారిని అనర్హులుగా ప్రకటించాలి. పార్టీ ఫిరాయిస్తే మరి సస్పెండ్ చేయడమే దానికి మార్గం, వేరేది లేదు. ఇంకా వారిని డిస్క్వాలిఫై చేయడమే ఒకటే మార్గం. కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా మరి డిస్క్వాలిఫై చేసే బాధ్యత మరి స్పీకర్ గారు ఉంది కాబట్టి అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాకపోతే దీన్ని రాజకీయ రంగు చూసే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అవసరమైతే అన్ని విధాలైనటువంటి ధర్నాలు కానివ్వండి, మరి అసెంబ్లీ ముంగట కూర్చొని దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానివ్వండి, ఏ రకమైన పోరాటాలు కానీ అవసరం అనుకుంటే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యులు ఇంటి దగ్గర ధర్నాలు కానివ్వండి, అక్కడ కూడా తప్పకుండా చేస్తాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుక పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్న స్పష్టం చేస్తా ఉన్నాను. ఒకనొక సందర్భంలో మనం చూసినాం, మనకి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయించిన వారి గురించి ఏం చెప్పినారో వారి మాటల ద్వారా విందాం. దీని ద్వారానైనా మరి పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యేకి జ్ఞానోదయం అవుతుందేమని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాను. వారి మాటలు వారి యొక్క వీడియో ద్వారానే, వారి యొక్క ఆడియో వీడియో ద్వారా విందాం. ఏమన్నారో పార్టీ ఫిరాయించిన వ్యక్తులను ఏం చేయాలో చెప్పి ఒక్కసారి మనం విందాం. ఒక్కసారి మీ ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత వారి యొక్క ధోరణిలో, వారి యొక్క వైఖరిలో ఏ రకమైన మార్పు వచ్చిందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చూపెట్టదలుచుకున్న ఒక్క నిమిషం. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. అంటే రాళ్లతో కొట్టి పార్టీలు గెలిచి ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి, ఊర్లకి వస్తాయని చెప్పేసి వారు పిలుపునిచ్చినారు. ఆ బాధ్యత కూడా తనే తీసుకుంటా అని చెప్పినారు. అయితే ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో ఉత్పన్నమవుతా ఉంది. చాలామంది మేధావి వర్గం కానివ్వండి, చాలామంది పత్రికల ద్వారా కానివ్వండి, రాళ్లతో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలనా, లేకే పార్టీని ఫిరాయింపులు చేస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారినా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీన్ని సమాధానం కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. వారన్న మాటలే
వారు ప్రత్యక్షంగా వారే అన్నారు. వారు ఇంత పెద్ద మాట తప్పి ఈరోజు మళ్ళీ కూడా మళ్ళీ అప్రజాస్వామిక పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ మరి ముందుకు వెళ్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా దీనిపైన ప్రజలు సమాధానం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము మా పార్టీ తరఫున పోరాడించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఇంత స్థాయికి దిగిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న 6వ తారీఖున ఏప్రిల్ 6వ తారీఖున తుక్కుగూడ సభలో మరి అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వారు రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మరి రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోనే వారు ఏమంటారంటే 10th షెడ్యూల్లో ఉన్నటువంటి మరి ఆ అంశాన్ని మరి అమెండ్మెంట్ చేసి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక 10th షెడ్యూల్లో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అంశం ఏది ఉన్నదో దాన్ని అమెండ్మెంట్ చేసి మరి ఏదైతే పార్టీ ఫిరాయించేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను తక్షణము అనర్హులుగా ప్రకటించేటువంటి ఒక ప్రక్రియని చట్ట రూపంలో తీసుకొచ్చి ఎవరు రాజీనామా చేయకుండా పార్టీలు మారుతారో ఫిరాయింపు చేస్తారో వారికి వర్తింపజేసే విధంగా మేము చేస్తామని చెప్పినారు. అంటే 10th షెడ్యూల్ని అమెండ్మెంట్ చేసి పార్టీ ఫిరాయించేటువంటి ఎమ్మెల్యే ఎంపీలని ఇమీడియట్గా మేము డిస్క్వాలిఫై చేస్తామని చెప్పేసి ఆ వేదిక పైన వారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ వేదిక పైన ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ వేదిక పైనే పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలు కూర్చున్నారు. అక్కడ నాగేంద్ర గారు ఎక్కడ ఉన్నారు, కడియం సిఆర్ గారు, ఇటు వెంకట్రావు గారు అయితే ఆ చదువుతామంటే స్పీచ్ ఇస్తే ఫ్రేమ్లో ఉన్నాడు వెంకట్రావు గారు అయితే. ఆ మీటింగ్ అంతా చర్చలో కానీ రాహుల్ గాంధీ మాట వినలేరు, అక్కడ ముఖ్యమంత్రి మాట వినలేదు. అందరూ కూడా అక్కడ వెంకట్రావు గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అంటే వారి మేనిఫెస్టో అంటే వారే కాంట్రడిక్ట్ అవుతా ఉన్నారు. ఈ రకంగా అంటే జాతీయ స్థాయి నాయకత్వం కూడా దిగజారే విధంగా మరి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం వారిని పక్కదారి పట్టిస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తూ అపహాసం చేస్తూ విలువ లేకుండా చేస్తున్నది మరి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వారన్న మాటకి వారే విరుద్ధంగా వివరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే ఒక విషయంలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రవచనాలు ఒక విధంగా ఉంటే ఆచరణలు ఇంకో విధంగా ఉంటాయి. ప్రవచనాలు బాగా చెప్తారు, నీతులు బాగా చెప్తారు, కానీ చేసేది మాత్రం దానికి విరుద్ధంగా చేస్తారు. అక్కడ రాహుల్ గాంధీ నీతులు చెప్పిపోతా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోతులు తవ్వుతూ ఉన్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ విషయమే కాదు, నరేంద్ర మోడీ గారి బడేబాయి విషయం కాడికి తీసుకుంటే, అదానీ విషయం కాడికి తీసుకుంటే, గుజరాత్ మోడల్కి తీసుకుంటే, ఈరోజు పార్టీ ఫిరాయింపుల విషయం వరకు అనేక అంశాల పట్ల వారు పైన నీతులు చెప్తూ ఉంటారు, వీరు ఇక్కడ గోతులు తవ్వుతూ ఉంటారు. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయం పైన. ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు రాష్ట్రం ఇక్కడ ఇటువైపు తీసుకుపోతున్న ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కానివ్వండి ఎక్కడ కూడా విశ్వసనీయత లేదు. వారు ఉనికి కోల్పోయినారు. ఈరోజు సరాసరి వారి యొక్క వ్యవహార శైలి ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీది ఒక వ్యవస్థ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా ఉందంటే కన్ఫ్యూజన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కన్ఫ్యూజన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కాంట్రడిక్టరీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కరప్షన్ పార్టీ. కాబట్టి ఈ 3 Cలు కాంగ్రెస్ అనేది ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నది, కాంట్రడిక్షన్లో ఉన్నది, అదేవిధంగా కరప్షన్ చేస్తూ ఉన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేశవ్యాప్తంగా కానివ్వండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితిలో ఉన్నది. చాలా ఇబ్బందులు, చాలా పరిశాలలో ఉన్నారు అంతా కూడా. వారి యొక్క ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా స్థిరంగా లేవు. వారి ప్రభుత్వాలు దేశంలో 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కునా ఊపిరి మీద ఉన్నది. ఈరోజు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యలో గొడవ నడుస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వం ఎప్పుడో నిలుస్తుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఆశ్రయం మేమైతే వాళ్ళ అధికారంలో కోరుకుంటున్నాం. మాకు ఏం తొందర లేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరారు, ప్రజలు బాగా కావాలని కోరుకుంటున్నాం. కానీ వారి కాంగ్రెస్ పార్టీ పైన, వారి ఎమ్మెల్యేల పైన వారికి నమ్మకం లేక పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఫిరాయింపులు ఎందుకు? వారి పార్టీ ఎమ్మెల్యేల పైన వారికి వాళ్ళే భయపడిపోతూ ఉన్నారు, వారే మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది.
2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు వింటా అంటే మీ ఆశ్చర్యపోయినాం. మహబూబ్ నగర్ సీటు ఓడిపోతున్నదని చెప్పకనే చెప్తూ కొడంగల్లో కూడా మెజార్టీ రాదు. వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రజలకి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రజల్ని. ఏమనంటే మీరు ఓట్లు వేయకపోతే డెవలప్మెంట్ జరగదు, కొడంగల్ నన్ను దించడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా పైన కుట్రలు బంధడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు చూసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ రకంగా ఫిరాయిస్తూ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ మరి చట్టపరంగా చేయాల్సినటువంటి పనులని చేయకుండా మరి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి ఒక సుప్రీం జ్యుడిషియరీ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారిని పని చేయకుండా అడ్డంకులు సృష్టిస్తూ మరి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాటివేసే ధోరణి చేస్తున్నందుకు మేము ఖచ్చితంగా మరి ప్రజాక్షేత్రంలో దీన్ని ఎండగడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మేము ఇచ్చిన పిటిషన్స్ 100% వాళ్ళకి అఫీషియల్గా కమ్యూనికేట్ అయినాయి, లీగల్గా కమ్యూనికేట్ అయినాయి. డెఫినెట్గా దీనిపైన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి స్పీకర్ వారి పైన ఉంటుంది, బాధ్యత వారిపైన ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీని చక్కగా, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా వారిపైన చర్య తీసుకునే బాధ్యత వారిపైన ఉంది. వారికి సర్వ హక్కులున్నాయి, సర్వ శక్తులున్నాయి కాబట్టి తప్పకుండా వారు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రార్థిస్తూ మరి ఈ రకమైనటువంటి ఫిరాయింపులని ప్రోత్సహించే ధోరణి కూడా బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.